ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ కార్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. 50,000కి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. అండ్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో కూడా మీకు ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా చాలా తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అయితే అప్లై చేయండి. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. అండ్ మీ నుంచి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, తప్పనిసరిగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న అప్డేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ బ్యాంకుల్లో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా జాబ్స్కి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ లింక్ ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను. ఇంకా చూడని వారు ఆ లింక్ పైన క్లిక్ చేసి చూసేసి అప్లై చేయండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మన ఛానల్కి ప్లే స్టోర్లో యాప్ అనేది ఉంది, ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు ₹999 అనేది పే చేస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ సంస్థలో నాన్ టీచింగ్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ అది అఫీషియల్గా అయితే వచ్చింది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఇచ్చారు. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు కాబట్టి మీకు రిటన్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. November 10th నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ November 30 వరకు అప్లై అయితే చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ప్రజెంట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కదా, వీటికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేయొచ్చు. మిగతా పోస్టులకి ఏంటి అంటే ఇక్కడ ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి ఆఫీస్ అసిస్టెంట్ ఉన్నాయి కదా, వీటికి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఈ జాబ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఓన్లీ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. ఇవి 50 పోస్టులు అయితే ఉన్నాయి, అంటే ఎక్కువ వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని క్యాస్ట్ల వరకు దాదాపుగా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, అంటే జనరల్ కేటగిరీ అనమాట, 20 ఉన్నాయి. ఓబీసీ 13, ఎస్సీ 7, ఎస్టీ 3, ఈడబ్ల్యూఎస్ 5, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 2. ఈ విధంగా మనకి ఇక్కడ క్యాస్ట్ వారిగా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. అండ్ జాబ్స్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. కాబట్టి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఏదైతే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ ఉందో అది November 30, 2025 వరకు అయితే క్యాలిక్యులేషన్ అనేది చేస్తారనమాట. అది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. అయితే జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ మీకు. అది కూడా 2 hours పాటు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి 200 మార్క్స్కి అయితే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు ఎటువంటి డిస్క్రిప్టివ్ విధానం అనేది ఉండదన్నమాట. ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మీకు జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే న్యూమరికల్ అబిలిటీ, అండ్ ఇక్కడ అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ అబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, ఈ టాపిక్స్ మీద మీకు ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అనేది చేస్తారనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డైరెక్ట్ అనేది చేస్తారు. సో దీని తర్వాత మీకు డైరెక్ట్గా ఏంటంటే జాబ్స్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. స్కిల్ టెస్ట్ అనేది టైపింగ్కి సంబంధించి ఉంటుంది. ఆ టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ వచ్చేసి మీకు క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ దానికి సంబంధించి ఎన్ని మార్క్స్ రావాలి, క్వాలిఫైయింగ్ మార్క్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఒక జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, సో వీటికి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి.
బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటుగా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి కానీ లేదంటే హిందీ లాంగ్వేజ్కి సంబంధించి కానీ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, లేదంటే హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్. మీకు కంప్యూటర్లో టెస్ట్ అనేది పెడతారనమాట, స్కిల్ టెస్ట్. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం మీకు 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 32 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అంటే జనరల్ ఓసీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 37 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు. ఎవరైతే పీడబ్ల్యూడీ అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళేమో 42 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. మిగతా పోస్టులకి ఏంటంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఆ పోస్ట్ అనేది నేను స్కిప్ చేస్తున్నాను. అయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఎంత సాలరీ వస్తుందంటే లెవెల్ 2 ప్రకారం మీకు బేసిక్ పే అనేది 19,900 ఉంటుంది. దీంతో పాటుగా మీకు డిఏ, హెచ్ఆర్ఏ, ట్రావెలింగ్ అలవెన్సెస్, ఇంకా ఇతరత్ర సెంట్రల్ గవర్నమెంట్ అడ్మిసిబుల్ అలవెన్సెస్ ఉంటాయి కదా, సో అవన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 50,000 వరకు అయితే సాలరీ వస్తుంది. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి మనము ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పాను కదా. అయితే ఏ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలి అంటే www.dtu.ac.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు నవంబర్ 10th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అదే రోజు మీరు స్టార్ట్ చేయండి. ఈ రోజు స్టార్ట్ చేస్తే మీకు ఇక్కడ ఎటువంటి పేజ్ అనేది కనిపించదు ఆన్లైన్ అప్లై చేయడానికి. మీకు అదే రోజు నవంబర్ 10th రోజు ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి సంబంధించి లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఆ డేట్ నుంచి నవంబర్ 30 వరకు కూడా మీరు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు కావాలంటే అన్ని డీటెయిల్స్ అనేవి 1-2 సార్లు చెక్ చేసుకొని సో రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో మీ ఇక్కడ ఫీజు కూడా ఇచ్చారు. సో ఫీజు కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి చాలామంది అప్లికేషన్ అనేది పెట్టారనమాట. అందుకే మీకు కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది అని చెప్పాను. ఎందుకంటే ఏంటంటే జనరల్ ఓబీసీ వాళ్ళు 1,500 రూపీస్ పే చేయాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 750 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనము ఆన్లైన్లోనే పే చేయాలన్నమాట. ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ చేసేస్తే ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో డిగ్రీ పాస్ అయి ఉండి మంచి జీతంతో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నారో సో ఈ సిలబస్ అనేది అన్ని జాబ్స్కి ఉంటుంది. మీరు నార్మల్గా చెక్ చేస్తే మనకి ఏదైతే రిలీజ్ అయినటువంటి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ ఇలాంటి జాబ్స్ అన్నింటికి కూడా జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అబిలిటీ, అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ అబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా కామన్గా అయితే ఉంటాయి. కాబట్టి ఈ సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నట్లయితే మీరు ఏదైనా ఒక జాబ్ అనేది వితిన్ 6 monthsలోనే సాధించవచ్చు అనమాట. రెగ్యులర్గా మీరు వచ్చేటువంటి నోటిఫికేషన్స్ చిన్న నోటిఫికేషన్ అయినా కూడా 1 పోస్ట్ ఉండని 2 పోస్టులు ఉండని మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి ఒక ఎఫర్ట్స్ పెట్టినట్లయితే తప్పనిసరిగా మీరు ఏదో ఒక జాబ్ అనేది సాధించేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో వేకెన్సీస్ అయితే ఇందులో మాత్రం పర్వాలేదు, వేకెన్సీస్ అనేవి మంచి సంఖ్యలో ఉన్నాయి కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం సో ఈ నోటిఫికేషన్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీ నుంచి అయితే వచ్చింది. అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఇండియన్ సిటిజన్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అలాగే అప్లై ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్ కూడా సంబంధించి లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.